రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. క్లియర్ డీటెయిల్స్ ఇందులో ఇస్తున్నాను. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి అంటే టూ టికెట్స్ ఉంటాయి. రామోజీ ఫిలిం సిటీ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. ఒకటొచ్చి 1500 చేంజ్, ఇంకొకటొచ్చి 3000 చేంజ్. 1500 చేంజ్కి ఈ బస్సు ఇస్తారు, ఏసీ ఉండదు. అండ్ అక్కడ ఏమైనా ఫుడ్ కావాలన్నా వాటర్ కావాలన్నా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది ఏసీ బస్. ఇది వచ్చి 3000 చేంజ్. ఇది తీసుకుంటే ఒక గైడ్ని ఇస్తారు. మనం ఎంటర్ అవ్వగానే ఎన్ని టికెట్స్ ఉంటే అన్ని వాటర్ బాటిల్స్, బిస్లరీ వాటర్ బాటిల్స్ అండ్ చాక్లెట్ బాక్సెస్ ఇస్తారు. అక్కడ క్యాప్స్ కూడా అమ్ముతూ ఉంటారు. క్యాప్స్ కొనుక్కోవడం బెటర్, చాలా హాట్గా ఉంటుంది. ఇదే చాక్లెట్ బాక్స్, ఇలాంటివి 3 ఇస్తారు. అండ్ ఫస్ట్ యూరప్ ట్రిప్ లాగా అక్కడ యూరప్ లాగా ఉంటుందన్నమాట. ఐఫిల్ టవర్, హౌసెస్ అన్నీ అలానే అక్కడ ఎలా ఉంటాయో అలా సెట్ అంతా ఉంటుంది. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. గైడ్ మనకు ప్రతి ఒక్కటి చెప్తూ తీసుకెళ్తారు. అండ్ రైల్వే స్టేషన్ సెటప్, కార్ సెటప్, బస్ స్టాండ్ సెటప్, విలేజ్ సెటప్ అన్ని సెట్స్ అక్కడ ఉంటాయన్నమాట షూటింగ్స్ కోసం. అండ్ బాహుబలి సెట్ ఇది. ఇక్కడికి కూడా గైడ్ తీసుకొని వెళ్ళి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాహుబలి సెట్ అయితే చాలా బాగుంది. వాళ్ళు యూజ్ చేసిన రథాలు, ఖడ్గాలు అన్నీ అక్కడ ఉన్నాయి. ఇది బాహుబలిలో సింహాసనం. ఇది బాహుబలి సెట్ అన్నమాట. మట్టితో చేసి అక్కడ పెట్టున్నారు. అండ్ అక్కడక్కడ ఇలా ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. కార్స్ కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ కార్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. మహానటి షూటింగ్కి యూస్ చేశారు. అండ్ ఇదొచ్చి ప్రభాస్ సింహాసనం అండ్ నా మాటే శాసనం బ్రహ్మకృష్ణ సింహాసనం. నెక్స్ట్ బర్డ్ శాంచురీ ఉంది. ఇక్కడ మకావో బర్డ్తో మనకు ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. ఆ ఫొటోస్ కోసం ఒక స్లిప్స్ ఇస్తారు. మనకు నచ్చితే ఆ ఫొటోస్ ప్రింట్ తీసిస్తారు వాళ్ళు. ఒక ఫోటో 300-400 ఉంటుంది. ఆ వ్యూ అంతా నచ్చి, ఇది బర్డ్ శాంచురీ దగ్గరే వ్యూ నచ్చి మా పాప ఒక రీల్ చేసింది. ఆ రీల్ నా ప్రొఫైల్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో, ప్రియా వెంట్ర ప్రగడ ప్రొఫైల్లో ఉంది, చూడండి. బర్డ్ శాంచురీలో బర్డ్స్ ఇవి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్న బర్డ్స్ అనమాట. ఇదేమో దాని దగ్గరికి వెళ్తుంది, ఇంకొకటి వచ్చి దీన్ని రమ్మంటుంది. అలా బాగుండింది వాటిని చూస్తూ ఉంటే. సో నేను వీడియో తీశాను. అక్కడ టాకింగ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. మనం హలో అంటే హౌ ఆర్ యూ అంటుంది, హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ అంటుంది. చాలా బాగుంది. కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి అది హలో ఐఎమ్ ఫైన్ అని నేను వీడియోలో క్యాప్చర్ అయ్యింది. అది కూడా నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను. అండ్ యూట్యూబ్లో కూడా ఏదో ఒక రోజు పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ బర్డ్ శాంచురీ తర్వాత బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. బటర్ఫ్లై పార్క్లో కూడా చాలా బాగుంది. కొన్ని బటర్ఫ్లైస్ మన దగ్గరికి వస్తాయి కూడా. నేను ఒక బటర్ఫ్లై పట్టుకొని కూడా ఫోటో తీసుకున్నాను. మా పాపకు చాలా బాగా నచ్చింది. అండ్ బటర్ఫ్లై వింగ్స్తో మనం ఫొటోస్ తీసుకోవడానికి అక్కడ కొన్ని సెట్ కూడా చేసున్నారు. సో నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంది. బర్డ్స్ అయితే డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్, చాలా బ్రీడ్స్ ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్ అనమాట. అండ్ ఒక విషయం చెప్పాలి అంటే ఏసీ బస్ కంటే 1500 కదా, నాన్ ఏసీకి వెళ్ళొచ్చు కదా అనుకుంటారేమో. కానీ నాన్ ఏసీలో మీకు ఫుడ్ ప్రొవైడ్ చేయడు, వాటర్ ఇవ్వరు, అండ్ చాక్లెట్స్ ఇవ్వరు, అండ్ ఒక గైడ్ని కూడా ఇస్తారో లేదో డౌటే. అండ్ ప్రతి ఒక్క దానికి మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీలో రేట్లన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ అయినా వాటర్ అయినా అక్కడ టికెట్ రేట్లైనా ఎక్కువ ఉన్నాయి. సో మీరు 1500 దగ్గర సేవ్ చేద్దాం అనుకొని మాత్రం 1500 తీసుకుంటే అక్కడికి వెళ్ళాక మీకు దానికి ఎక్కువే ఖర్చు అవుతుంది. సో 3000 రూపీస్ టికెట్ తీసుకుంటే ఫుడ్ అన్లిమిటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఇస్తారు, వాటర్ బాటిల్స్ ఇస్తారు, అండ్ కొన్ని రైడ్స్ పిల్లలకి ఫ్రీ రైడ్స్ కూడా ఇస్తారు. అండ్ ఈవినింగ్ 5:30 వరకు మేము 9:30కి వెళ్తే ఈవినింగ్ 5:30 వరకు గైడ్ మనతోనే ఉంటాడు. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. మ్యాజిక్ షోస్ ఉన్నాయి, డ్యాన్స్ షోస్ ఉన్నాయి, అండ్ ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. క్యాప్ అయితే మర్చిపోకుండా తీసుకెళ్ళండి, చాలా వేడిగా ఉంటుంది. అండ్ ఫుడ్ అక్కడ ఏం పెట్టారో అనేది మీకు ఈ వీడియోలో కూడా నేను చూపిస్తాను. సో బర్డ్ సెంచరీ అయిన తర్వాత మేము ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఇది కూడా సెట్. అక్కడ ఏమేమి మూవీస్ జరిగాయి, ఎలా జరిగాయి, గ్రాఫిక్స్ ఎలా తీసుకుంటారు, అవంతా సెట్ అనమాట. సో ఇక్కడ అలా ఒక ట్రైన్లో కూర్చుంటాము. ఆ ట్రైన్ మనల్ని తీసుకెళ్తుంది. పంచతంత్ర బొమ్మలు, అలా రకరకాల బొమ్మలు ఇలా తీసుకెళ్తుంది అనమాట. చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఫుడ్ లంచ్కి తీసుకెళ్తారు. లంచ్లో ఈ వెరైటీస్ చూడండి. ఇవే కదా, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇవి పెట్టుకున్నాను. వెజ్ నాన్ వెజ్ రెండూ ఉన్నాయి. నాన్ వెజ్లో ఆ రోజు ఫిష్, చికెన్ పెట్టారనమాట. అన్లిమిటెడ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. డెజర్ట్స్ కూడా ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. అండ్ పులిహోర, అన్ని రకాల వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఉంటుందన్నమాట. అన్లిమిటెడ్గా తినచ్చు. చాలా వర్త్ ఇట్ అనిపించింది నాకైతే ఈ 3000 రూపీస్ టికెట్. ఆ తర్వాత
ఇలా వెళ్తాము. నెక్స్ట్ ఇంకొక సెట్ ఉంటుంది. అదే జీసస్ సెట్ అని, తర్వాత యూఎస్ సెట్ అని అలా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఇలా మనం వెళ్తూ ఉంటే ఇలాంటి సెట్స్ అన్నీ వస్తాయి. ఇది యమధర్మరాజు సెటప్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఆ తర్వాత మనల్ని డ్యాన్స్ షోకి తీసుకెళ్తారు. అక్కడ డ్యాన్స్ వేస్తారు. ఆ డ్యాన్స్ అన్నిటిలోకి నాకు బాహుబలిలో ఒక సాంగ్ ఉంది కదా, తమన్నా వాటర్ ఫాల్స్ దగ్గర సాంగ్, ఆ సాంగ్కి డ్యాన్స్ చాలా బాగుంది. చాలా బాగా చేశారు వాళ్ళు. తర్వాత వందే మాతరం సాంగ్తో ఆ డ్యాన్స్ షో అనేది ఎండ్ అవుతుంది. మినీ థియేటర్ లాగా అది. ఏదైనా ప్రోగ్రామ్స్, ఈ సీరియల్స్ ప్రోగ్రామ్స్, అవార్డ్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్. అండ్ ఇదొచ్చి అది మ్యాజిక్ షో చాలా బాగుంది. ఇతను రాజస్థాన్ నుంచి వచ్చి చేశారంట మ్యాజిక్ షో. అండ్ అక్కడ ఈ మ్యాజిక్ షోలోనే నన్ను హ్యాండ్ పెట్టమన్నారనమాట. నీకు ఏ ఫ్లేవర్ పర్ఫ్యూమ్ కావాలి అంటే నేను ఏ ఫ్లవర్ పర్ఫ్యూమ్ కావాలి అంటే నేను జాస్మిన్ అన్నాను, ఇంకొకరు రోజ్ అన్నారనమాట. సో హ్యాండ్ పెట్టమన్నారు, హ్యాండ్ స్ట్రైట్గా జాపమన్నారు. జాపిన తర్వాత ఆమెని నన్ను హ్యాండ్ రబ్ చేసుకోమన్నారు. రబ్ చేసుకుంటే ఆమెకేమో రోజ్, నాకేమో జాస్మిన్ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది. నేనే షాక్ అయ్యాను. అందరూ చూసారు, అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇలా థియేటర్ షోకి వెళ్ళామన్నమాట. మూవీ నైట్. మూవీస్లో గ్రాఫిక్స్ చేస్తూ ఉంటారు కదా, ఎలా చేస్తారు గ్రాఫిక్స్ అనేది. యాక్చువల్గా ఆ యాంకర్ వచ్చి అడిగారు, మేము 2 హీరోయిన్స్ కావాలి, 1 హీరోయిన్ కావాలి, ఎవరు ఇంట్రెస్ట్ ఉంది అంటే మా పాప అనుకోకుండా నా హ్యాండ్ రేస్ చేయడం వల్ల ఆయన నన్ను పిలిచారు. సో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇంట్రడక్షన్ అడిగారు. తర్వాత పక్క రూమ్లో ఉన్న డ్రెస్సెస్ ఇచ్చారు వేసుకొని వచ్చి ఆ స్కూటర్ మీద కూర్చోమని చెప్పారు. కూర్చున్నాక ఆయన జస్ట్ ముందుకి వెనక్కి చూడండి, పైకి చూడండి అలా చెప్పారు. తర్వాత అవుట్పుట్ ఏంటి అనేది తర్వాత మమ్మల్ని వెళ్ళి ఆడియన్స్లో కూర్చోమని చెప్పారు. అది నెక్స్ట్ రూమ్లోకి పంపిస్తారు. నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత సో మూవీ లాగా వచ్చింది అని చెప్పి చూపించారు. బాగుంది. షాక్ అయ్యాను నేను. ఫస్ట్ టైం అలా నేను స్క్రీన్ మీద చూసుకోవడం, అందరూ ఆ స్క్రీన్లో చూసి అరవడం అలా చేస్తుంటే కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ మూవీ నుంచి బయటికి రాగానే అందరూ మీరు బాగా చేశారండి అన్నారు. ఒక ఆవిడ వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూశానండి అన్నారు. నేను ఇన్స్టాగ్రామ్ చేస్తానండి అని చెప్పాను. సో అలా జరిగిందనమాట. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఒకవేళ మనకి చేసిన వీడియో, అక్కడ యాక్ట్ చేసిన మేము ముగ్గురము, ఆ వీడియో మాకు కావాలి అంటే 200 రూపీస్ ఇస్తే మనకు ఫోన్లో వేసిస్తారు. అలా కాకుండా ఇప్పుడు నేను చేసింది చూసి మా పాప చేయాలనిపించింది. సో నెక్స్ట్ మనం అది అయిపోయిన తర్వాత ఇంకొక రూమ్లోకి మనల్ని డైవర్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనల్ని డైరెక్ట్ చేసిన రూమ్లో ఇంకొక స్కూటర్ ఉంటుంది. మీకు ఎవరైనా కావాలి అంటే ఆ స్కూటర్ ఎక్కి యాక్ట్ చేస్తే వాళ్ళు దానికి కూడా 200 రూపీస్ తీసుకొని మనకు వీడియో క్లిప్ని ఇస్తారనమాట. మన ఫోన్లో కాపీ చేసిస్తారు. అలా నాది, మా పాపది నేను తీసుకున్నాను. అండ్ మధ్యలో ఎక్కడైనా ఫొటోస్ కావాలి అంటే కెమెరామెన్స్ తిరుగుతూ ఉంటారు. రామోజీ ఫిలిం సిటీ వాళ్ళదే. వాళ్ళు ఫొటోస్ తీసి మనకు ఒక స్లిప్స్ ఇస్తూ ఉంటారనమాట. ఫైనల్గా ఆ స్లిప్స్ మనము ఒక దగ్గర ఇచ్చాము అంటే అది వాళ్ళే చెప్తారు ఎక్కడ ఇవ్వాలి అనేది. అక్కడ ఇస్తే ఫోటోకి 300-400 లాగా ప్రింట్ తీసి ఇస్తారు. సో ఈ మూవీ నైట్ తర్వాత స్టంట్ షోకి వెళ్ళాము. అక్కడ ఏంటి అంటే మూవీలో డూప్స్ స్టంట్స్ చేస్తూ ఉంటారు కదా, అది ఎలా చేస్తారో అనేది మనకు చూపిస్తారనమాట. అదొక డ్రామా లాగా చూపించారు. అది కూడా చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ స్టంట్ షోస్. బాయ్స్ అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, గర్ల్స్ కన్నా కూడా. ఆ తర్వాత ఇక్కడితో లాస్ట్ అయిపోతుంది అనమాట గైడ్ మనతో ఉండడం. తర్వాత మన ఇష్టం, ఇంకా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. కాకపోతే బస్ వచ్చి ఏసీ బస్ నైట్ 8:30కి లాస్ట్ బస్ అనమాట. నాన్ ఏసీ అయితే 9 o'clockకి లాస్ట్ బస్. అంటే లాస్ట్ బస్ అంటే రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ బస్ మన పార్కింగ్ ఏరియాలో మేము కార్ పెట్టుకున్నాం. సో పార్కింగ్ ఏరియాకి వచ్చి డ్రాప్ చేయడానికి అక్కడ లాస్ట్ బస్ ఉంటుందన్నమాట. 8:30కి అయితే ఏసీ బస్, 9 o'clock అయితే నాన్ ఏసీ బస్ ఉంటుంది. సో మేము 8 o'clock వరకు అక్కడే ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత ప్లే ఏరియా మనకు 3000 రూపీస్ టికెట్స్కి అయితే కొన్ని కాంప్లిమెంటరీస్ ఇస్తారు. అవేంటి అంటే రైడ్స్ అనమాట పిల్లలకి. హార్స్ రైడ్, తర్వాత వచ్చి ఒక రోలర్ కోస్టర్ లాంటిది కార్ది ఒకటి ఉంటుందన్నమాట. ఆ రైడ్స్ ఫ్రీ ఇస్తారు. ఆ 2 రైడ్స్ మా పాప ఎక్కింది. ఆ తర్వాత ప్లే ఏరియా ఉంటుంది. ఆ రైడ్స్ కూడా అన్లిమిటెడ్, ఎన్నిసార్లైనా ఎక్కచ్చు. అండ్ మామూలుగా 1500 రూపీస్ టికెట్ వాళ్ళైతే కొనుక్కోవాల్సి ఉంటుంది. ప్రతిసారి ఎన్నిసార్లు ఎక్కాలంటే అన్నిసార్లు కొనుక్కోవాలి. కానీ 3000 రూపీస్ వాళ్ళకైతే ఫ్రీ రైడ్స్ అన్లిమిటెడ్, ఎన్నిసార్లైనా ఎక్కచ్చు. మేము ఒక్కసారి ఎక్కాంలేండి, అప్పటికే కళ్ళు తిరిగింది.
సో తనే మళ్ళీ ఎక్కుతాననింది, కానీ నా వల్ల కాదు అని చెప్పాను. సరేలే మమ్మీ, మన ప్లే ఏరియా కూడా ఉంటుంది కాబట్టి ప్లే ఏరియాకి వెళ్ళి ఆడుకుందామనింది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్లే ఏరియాస్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే యాజ్ యూజువల్ మనకు మామూలుగా కమ్యూనిటీస్లో ఉండే ప్లే ఏరియాస్, స్లైడ్స్, స్వింగ్స్, జంపింగ్ బెడ్స్, ట్రాంపలిన్స్ అవి ఉన్నాయన్నమాట. సో అవి నార్మలే కదా అని జస్ట్ అలా చూసేసి తర్వాత ఒక హారర్ హౌస్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళాము. బాబోయ్, ఆ హారర్ హౌస్ అయితే చాలా భయంకరంగా ఉంది. నేను వెళ్దాము అన్నాను, కానీ మా హస్బెండ్ మా పాప ఇద్దరు భయపడిపోయారు. సడన్గా మధ్యలో నుంచి పైనుంచి దెయ్యాలు పడ్డము అలా వస్తుందన్నమాట. చాలా చీకటిగా ఉంటుంది. ఎవరైనా బాగా ఎక్కువ భయపడితే అందులోనే మధ్యలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంటుంది, ఆ డోర్ తీసుకొని మనం బయటకు వచ్చేయచ్చు, చివరి వరకు వెళ్ళక్కర్లేదు. సో మేము అది మధ్యలో డోర్ తీసుకొని బయటకు వచ్చేసాము. దాని తర్వాత రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది అక్కడ. మేము రెయిన్ డ్యాన్స్కి వెళ్ళలేదు, బట్టలు తడిచిపోతాయి కదా అని. ఆ రెయిన్ డ్యాన్స్ తర్వాత కార్నివల్ స్టార్ట్ అయింది. కార్నివల్ 4:20 కల్లా స్టార్ట్ అయిపోయింది. కార్నివల్ అంటే రకరకాల వెహికల్స్ వస్తాయి. ఆ వెహికల్స్లో మంచిగా డెకరేట్ చేసిన వెహికల్స్ వస్తాయి. వెహికల్స్తో పాటు డాన్సర్స్ వస్తారు. ఒక్కొక్క సాంగ్కి డ్యాన్స్ వేసి సాంగ్స్ పాడి అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడున్న వాళ్ళందరూ 5:30కి షోస్ అన్నీ అయిపోతాయి కదా, అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. మనకేంటంటే 5:30 వరకు స్నాక్స్, వాటర్ అన్నీ టికెట్ మీద ప్రొవైడ్ చేస్తారు. 5:30 తర్వాత మనకి ఏం కావాలన్నా కొనుక్కోవాలి. సో 5:30 తర్వాత మేము కాసేపు ఉన్నాము. 6 వరకు అలా, 6:30 వరకు అలా ఉన్నాము. 6:30 తర్వాత మా పాప ఆకలనింది. సో అక్కడ దోశ ఆర్డర్ చేసాము. దోశ వచ్చి 150 రూపీస్ ఉంది. ఫుడ్ అయితే బయట కంటే అక్కడ కొంచెం ఎక్కువ రేట్ ఉంది. సో మేము అనుకున్నాము అప్పుడు 3000 రూపీస్ టికెట్ కొనుక్కోవడం మంచిదయింది, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. మనం 1500 పెట్టుకొని ఏదో డబ్బులు మిగిల్చాం కదా అనుకుంటాం, కానీ అక్కడ అన్ని టికెట్లకి ఫుడ్కి అంతే అవుతుంది. సో ఈవినింగ్ అలా 3 దోశలు తినేసి మేము అలా 8 వరకు అక్కడే అలా తిరుగుతూ ఉన్నాము. తిరిగి తర్వాత 8:30కి లాస్ట్ బస్సు ఉన్నింది. బస్సెస్ అయితే ఉంటూనే ఉన్నాయి. మేము 8 అలా వెళ్ళగానే సరే బస్సు ఉన్నింది, నాన్ ఏసీ బస్సు ఉన్నింది, అది ఎక్కాము. అది ఎక్కి పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, మంచి మెమరీస్ ఉంటుంది. పిల్లల్ని వెళ్ళాలి అనుకునే వాళ్ళు సో 1500 టికెట్ కాకుండా 3000 రూపీస్ టికెట్కే వెళ్ళండి, అదే మంచిది. ఎందుకంటే మీకు మంచి గైడ్ అండ్ ఫుడ్, వాటర్, స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ గైడ్ ఈజీగా మీకు చాలా చాలా పెద్ద ఎన్నో ఏకర్స్లో ఉంటుంది ఆ ల్యాండ్. మంచిగా షూస్ వేసుకొని వెళ్ళండి, కాళ్ళ నొప్పులు రావు. లేకపోతే పిల్లలకు కూడా అంతసేపు తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం బస్సులోనే వెళ్తాం, కాకపోతే ఆ ప్లేస్లో తిరగడానికి ఇప్పుడు బాహుబలి సెట్ అనేది చాలా పెద్దది, అందులో తిరగడానికి సో అలా తిరగాలి అంటే షూస్ ఉంటేనే చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాటన్ బట్టలు అయితే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. పాలీ అలాంటివి కాకుండా, షిఫాన్ అలాంటివి కాకుండా కాటన్ వేసుకెళ్ళండి, షూస్ వేసుకెళ్ళండి, క్యాప్ పెట్టుకుని వెళ్ళండి. ఒక బ్యాక్ ప్యాక్ మర్చిపోకండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ లేకపోతే వాళ్ళు ఇచ్చిన వాటర్ బాటిల్స్, మీరు ఏదైనా స్నాక్స్ క్యారీ చేయాలన్నా బ్యాక్ ప్యాక్ ఉంటే బాగుంటుంది. అండ్ అక్కడ షాపింగ్ కూడా ఉంటుంది. మనకు 3000 టికెట్తో ఇంకొక కాంప్లిమెంటరీ కూడా ఇస్తాడు. అదేంటంటే టికెట్ మీద 80 పాయింట్స్, 80 రూపీస్ అలా 3 టికెట్స్ కాబట్టి 240 రూపీస్కి మీరు ఏమైనా కొనుక్కోవచ్చు. 240 రూపీస్కి ఏమైనా ఇస్తారు, ఫ్రీ ఇస్తారు. అక్కడున్న బొమ్మలో లేకపోతే కీ చైన్సో ఏదో ఒకటి. మేము హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నామన్నమాట. రామోజీ ఫిలిం సిటీ హ్యాండ్ బ్యాగ్స్ అని ఉన్నాయి, అవి తీసుకున్నాము. సో ఇదనమాట డీటెయిల్స్. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. క్లియర్గా ఉంది కదా. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా అక్కడికి వెళ్ళి నా వీడియో గుర్తు తెచ్చుకొని ఓ థ్యాంక్స్ ప్రియా, చాలా బాగా చెప్పావు అని అనుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.